హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇంతవరకు ఈరోజు వంట చేయలేదు, ఇంకేం చేయలేదు అనమాట. పనులైతే ఇంట్లో పనులన్నిటి ఏం చేశాననేది చెప్తాను. ఈరోజైతే పనులు చేశానమాట. వాటర్ వచ్చాయి, వాటర్ అయితే పట్టాను, దుప్పట్లు ఉతికాను, బట్టలు అయితే ఉతికాను, టిఫిన్ చేసి పిల్లలకైతే తినిపించాను. పునీత్ని స్కూల్కి పంపించేసి మేము కూడా టిఫిన్ చేశాను. మా చిన్న బాబు తినిపించేసి పడుకోబెట్టాను అనమాట. ఇప్పుడే వంట అయితే స్టార్ట్ చేశాను. ఏం చేస్తానో చూపిస్తాను. చాయ్ అయితే పెట్టాను అనమాట. చాయ్ అయితే కలుపుతుంది. బాబు కోసం అయితే ఎగ్స్ అయితే పెట్టాను. నాకు బాబు కోసం అయితే ఆలుగడ్డ చారు చేద్దాం అనేసి చింతపండు అయితే నానబెట్టాను. అండ్ ఇంకా పప్పులో ఆలుగడ్డ ఉడకబెట్టడానికి అయితే కుక్కర్లో అయితే వేసాను అనమాట. ఇది చూడండి, అసలుకి గిన్నెలు అయితే తోమలేదు. ఈరోజు అంతా మెస్సీగా ఉంది వంట రూమ్ అంతా. అసలుకి రీసెంట్గా ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాం కదా, అందులో ఏమేమి పెట్టామో చూపిస్తాను. కొంచెం కారం, నెయ్యి, మిగిలిపోయిన కర్రీ, కొన్ని పచ్చళ్ళు, కొంచెం అల్లం పేస్ట్ అయితే పెట్టాను. దీని కింద వచ్చేసి ఇడ్లీ పిండి ఉంది, కారం ఉంది, కొన్ని వెజిటబుల్స్ అయితే పెట్టాను అనమాట. ఇప్పుడు తీసుకుని కొత్త ఫ్రిడ్జ్ లాగా అయితే లేదు, మా వాళ్ళు అలా చేసేసారనమాట. పల్లీలు, ఎగ్స్ ఉన్నాయి, 2 ఎగ్స్ అయితే ఉన్నాయి, ఇంతే ఉన్నాయన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్ని అయితే కొంచెం ఒకసారి క్లీన్ చేసేసి 5:30కి లేచాను. 3 డేస్ నుంచి సరిగా నిద్ర లేదు, హెల్త్ బాగోపోవడం వల్ల. పిల్లలు చూసుకుంటున్నాను. అండ్ మా హస్బెండ్ డ్యూటీకి అయితే వెళ్తారనమాట. ఏ టైం కానీ ఏం లేదు, 5కి 6కి ఏ టైంకి అయితే ఆ టైంకి వర్క్ ఉంటే ఆ టైంకి అయితే వెళ్ళిపోతారనమాట. నేనే పిల్లల్ని ఇల్లు చూసుకోవాలి. సో 3 డేస్ నుంచి అయితే ఒంట్లో బాగోలేదు, అందుకని కొంచెం వర్క్ అయితే లేట్గా చేస్తున్నాను అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ రొటీన్ వీడియోస్ కానీ ఇంకా ప్రెగ్నెంట్ వీడియోస్ కానీ పెట్టాలనుకుంటున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నా 2 ప్రెగ్నెన్సీ జర్నీస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నేను ఫేస్ చేసినవి అన్నీ చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక కామెంట్ అయితే చేయండి. ఒక్కరు కామెంట్ చేసినా కంపల్సరీగా వీడియో అయితే చేస్తారనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.